పరిశుద్ధ లేఖనాల నుంచి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త అండి 19వ అధ్యాయము 10వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య లేఖనాల్లోకి మనం వెళ్దాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయనా, నీ దాసరాలు నిలబడి ఉన్నాను. నన్ను నీ నోటి బోరగా వాడుకో నాయనా. ఈ సందర్భంలో కావలసిన మాటలను అనుగ్రహించి మా జీవితాన్ని మరింత ఉత్తేజపరచమని, ఉజ్జీవపరచమని, బలపరచమని యేసునామం ముందు వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసారా? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం తెలుసా? నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ అంటే ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించటానికి దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి రావడాన్నే క్రిస్మస్ అంటారు. హల్లెలూయా. ఎవరు వచ్చారండి? దైవ కుమారుడు ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మనిషి అవతారిగా ఈ లోకానికి రావడాన్ని క్రిస్మస్ సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక లూకా సువార్తలో దేవుడు అంటున్నాడు కదా, నశించిన దానిని వెదికి రక్షించటానికి. దేనికోసం వచ్చాడంట ఆయన? నశించటం అంటే దారి తప్పి ఉన్న వాళ్ళని దారిలో పెట్టడానికి, గురి తప్పి ఉన్నవారిని మరలా గురి దగ్గరికి నడిపించటానికి, నశించిపోతున్న వారిని రక్షించటానికి ఏవండి యేసుక్రీస్తు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మా అందరికీ తెలుసు, మరి ఆదామవ్వలు చేసిన తప్పిదం వల్ల వాళ్ళు దేవుని నుండి తప్పిపోయారు, దేవుని సహవాసం నుంచి తప్పిపోయారు, మంచి మార్గం నుంచి తప్పిపోయారు. అంతకితం పాపం అంటే తెలియనటువంటి వాళ్ళలోకి పాపము ఈరోజు వాళ్ళ మీద పెత్తనం చేసే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. అట్లాగూ వాళ్ళు ఏమయ్యారంటే దేవుని ప్రణాళిక వేరు. ఆ ప్రణాళిక నుంచి మనిషి ఏమయ్యాడంటే తమ ఇష్టానికి ఏమండి వెళ్ళి ఆ ఫలాన్ని తిని ఏం తెచ్చుకున్నారండి? ఈ జీవ మార్గాన్ని నుంచి తప్పిపోయారు. ఏ మార్గాన్ని నుంచి అండి? జీవ మార్గాన్ని నుంచి, యేసు మార్గాన్ని నుంచి తప్పిపోయారు. ఆ రాజు ఆనాటి నుంచి కూడా ప్రతి మనిషి కూడా ఏమండి జన్మతహో కర్మతహో మొత్తానికి అందరం పాపులమయ్యే ఉన్నాం. మనం అందరము పాపులమయ్యి తప్పిపోయి మా అందరికీ అనుకుంటున్నాం. అందరికీ ఒక ఆశ తెలుసా మీకు? తప్పు చేసేవాడు, పాపం చేసేవాడు, త్రాగేవాడిని కానీ మరొకటి చేసేవాళ్ళని కానీ వాళ్ళకి ఏమంటారు తెలుసా? ఇది మానేయాలని వాళ్ళకు ఉంటుంది, ఇది విడిచిపెట్టాలని వాళ్ళకు ఉంటుంది, ఇది చెయ్యకూడదు అని వాళ్ళకు ఉంటుంది. కానీ ఆ పాపము ఏం చేస్తారంటే వాళ్ళు అధిగమించలేక దాన్నే చేసేస్తూ వాళ్ళు అడుగుతూ అంటారు, ఇది వదిలిపెట్టేదని ఉందండి అంటారు, ఇది కరెక్ట్ కాదని మాకు తెలుసండి అంటారు. కానీ దాన్ని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారిలో ఏముందంటే పాపము ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషి అనుకుంటున్నాడు, తీసేసుకోవాలి, నేను మంచి మార్గంలోకి వెళ్ళాలి, నేను మార్చుకోవాలి నా జీవితాన్ని, వాటిని విడిచిపెట్టాలి అనుకుంటున్నాడు. కానీ మనిషి వల్ల అది అవ్వట్లేదండి. ఎందుకంటే ఒక విషయం చెప్తే మీకు అర్థమవుద్ది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక కొడుకున్నాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నాడంటే
చాలా దూరాన్న, చాలా కొండ మీద ఆయన ఏదో పని చేయడానికి వెళ్ళాడు. ఈ కొడుకు అనుకుంటున్నాడు, మా నాన్న దగ్గరికి నేను వెళ్ళాలి, నా తండ్రిని నేను కలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. అనుకుంటూ మొత్తానికి కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కుతున్నాడు. పాపం కొంత లెక్కెళ్ళాడు, జర్రమని జారిపోతున్నాడు. మళ్ళా కర్ర ఏదో తెచ్చుకుంటున్నాడు, పట్టుకుంటున్నాడు, మళ్ళా ప్రయత్నం చేస్తున్నాడు, మళ్ళా జారిపోతానే ఉన్నాడు. చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ బిడ్డ వల్ల తండ్రి దగ్గరికి వెళ్ళటం అసాధ్యమంట. ఇంకా వెళ్ళటం ఆ కొడుకు వల్ల అవ్వట్లా. అనుకుంటున్నాడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలని, కానీ అతని వల్ల అవ్వట్లేదు వెళ్ళడం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కింద పడిపోతున్నాడే కానీ తండ్రి ఉన్నటువంటి ఆ కొండపైకి, ఆ ఎత్తైన స్థలము పైకి వెళ్ళలేకపోతున్నాడు. వెళ్ళలేకపోతా ఉంటే అందుకే ఇక్కడ వాక్య భాగంలో ఉంది ఏమని తెలుసా? నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి. అందుకనే ఈ కొడుకు వెళ్ళలేకపోతున్నాడు. అలాగే ఈ మనుషుడు, మనం అందరం కూడా అనుకుంటున్నాం నేను నీతిగా బ్రతకాలి, నేను మంచిగా ఉండాలి, నేను ఇది మానేయాలి అనుకుంటున్నాం. కానీ మన స్వశక్తి వల్ల అది అవ్వట్ల. మన శక్తి చేత దాన్ని జయించలేకపోతున్నాం, మన బలము చేత దాన్ని జయించలేకపోతున్నాం, మన యోచనల చేత దాన్ని జయించలేకపోతున్నాం, మన సొమ్ముల చేత మనం దాన్ని జయించలేకపోతున్నాం. కొడుకు అనుకుంటున్నాడు మా నాన్న దగ్గరికి వెళ్ళాలని, కానీ ఎలాగ వెళ్ళలేకపోతున్నాడో మనం కూడా అనుకుంటున్నాం పరిశుద్ధుడైన దేవుడిని నేను కలుసుకోవాలి అని. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమే వస్తుంది కానీ విజయం రావట్లేదు మనకి. మరి ఇప్పుడు ఈ కొడుకు తండ్రిని ఎలా కలుసుకుంటాడండి? ఎలా కలుసుకోగలడు? కానీ అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొడుకును కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ కలుసుకోవడం అతని వల్ల అవ్వట్లేదు. అందుకనే తండ్రి అయిన దేవుడే మానవ రూపుగా దిగొచ్చి కొడుకు దగ్గరికి దిగొచ్చి కొడుకును కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవదేవుడు అయినటువంటి మహాదేవుడు మానవ రూపిగా మనం అనుకుంటున్నాం నేను దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నాం, నేను నీతిగా బతకాలనుకుంటున్నాం, నా పాపాన్ని తీసేసుకోవాలనుకుంటున్నాం, మన వల్ల కావట్లేదని చూసిన ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనే మనల్ని వెతుక్కుంటూ, తప్పిపోయిన ఉన్నటువంటి మన జీవితాలను వెతుక్కుంటూ, పడిపోయినటువంటి జీవితాలను వెతుక్కుంటూ, పతనమైపోతున్న జీవితాలను వెతుక్కుంటూ, నాశనానికి జోగిపోతున్నటువంటి జీవితాలను వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మనుష్య కుమారుడుగా మన దగ్గరికి దిగి వచ్చి ఆ పరమ తండ్రిని కలుసుకునే మహద్భాగ్యాన్ని క్రిస్మస్ మనకు తెచ్చిపెట్టిందండి. హల్లెలూయా! ఎంత భాగ్యం అండి. అందుకనే మన స్వశక్తి వల్ల కాదు, కానీ ఆత్మశక్తి వల్ల ప్రతిదీ సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! అందుకనే ఏ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే మీరున్న ప్రతి పరిస్థితుల నుంచి విడుదల పొందుకుని, విడిపింపబడి విజయాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! మన శక్తి వల్ల కాదు, అందుకనే దైవ శక్తి వల్ల సాధ్యం, పరిశుద్ధాత్మ శక్తి వల్ల సాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపిగా వచ్చి ఆ దైవ శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించటానికి ఆయన చేసిన యాగం మనందరికీ తెలుసు. ఆయన చేసిన యాగం అందరికీ తెలుసు కదా. అంత యాగం చేసి ఎంతటి భాగ్యాన్ని ఇచ్చాడో తెలుసా మనకి? ఎంతటి భాగ్యాన్ని ఇచ్చాడు? మన స్వశక్తి వల్ల కానిది దేవుని సహాయం వల్ల పాపం నుంచి, శాపము నుంచి, దుర్వ్యసనాల నుంచి, ఆయా రుగ్మతల నుంచి విడుదల పొందుకుని ఆనందముతో ఈ జీవితాన్ని గడపడానికి దేవుడు గొప్ప ప్రణాళిక ఈ క్రిస్మస్ ద్వారా ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! సహజంగా
ఇదివరకు నేను విన్న కథల్లో, చిన్నప్పుడు నేను విన్న కథల్లో కొన్ని కథలు విన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు తప్పు చేస్తున్నారు అనుకోండి, ఒకళ్ళు సరిలేరు అనుకోండి, ఏం చేసేవాళ్ళు అంటే వచ్చి నువ్వు భస్వం చేసేసి వాళ్ళని అక్కడ మంచి జరగాలని చూసేవారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పరలోకం నుంచి ఒక బాంబు ఎత్తే ఏమవుద్ది, మొత్తం శ్వాస అయిపోతుంది. కానీ బాంబు వేయలేదండి దేవుడు. పతనమైపోతున్న మనిషిని మరింత నరకంలో తొయ్యాలని చూడలేదండి. బాంబుకు బదులు బేబీని వేసాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు అనే బేబీ ద్వారా, యేసుక్రీస్తు అనే బేబీ ద్వారా ఏమండి మనం కోల్పోయినటువంటి, మన వల్ల కానటువంటి ఈ గొప్ప రక్షణను పొందుకునే మహత్తరమైన ప్రణాళికతో ఈ యేసునాథుని భూమి మీదకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు పుట్టడం అంటే అందరికీ పిల్లలు పుడుతున్నారు, అలాగే యేసై పుట్టాడంట. కాదండి, యేసు పుట్టిక గొప్ప అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప అద్భుతం. హల్లెలూయా. అందరూ పుట్టినట్టుగా ఆయన పుట్టలేదు. అందరూ పాపంతో పుడుతున్నారు. కానీ ఎలా పుట్టాడు తెలుసా? పరిశుద్ధుడిగా పుట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఎలా పుడుతున్నామంటే స్త్రీ పురుష కలయిక వల్ల పుడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ వల్ల ఈ యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పుట్టిక అందరి పుట్టిక లాంటిది కాదండి, అద్భుతం, ఆశ్చర్యం. హల్లెలూయా. అందుకే నాకు పేర్లు ఏంటో తెలుసా? ఇందాక పిల్లలు భలే చెప్తున్నారండి. వాళ్ళు చెప్పే వాక్యాలు వింటూ ఉంటే నా మనసు ఎంత ఆనందంగా ఉందో, నాట్యమే ఆడేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ఏం పేర్లో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఏం పేరండి? ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, తిరిగి లేవడం, పునరుద్ధారణం అవడం ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. అద్భుతం. అదొక అద్భుతం. హల్లెలూయా. అంత అద్భుతాన్ని దేవుడు ఎవరి కోసం చేశాడో తెలుసా? మీకోసం, నా కోసం, మనందరి కోసం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఇంత అద్భుతం చేసి, దేవుడు ఇంత రక్షణ ఇచ్చి, ఇంత కోల్పోయిన తండ్రితో కోల్పోయిన బంధాన్ని తిరిగి కలిపి ఇంత భాగ్యాన్ని ఇస్తే ఇంకా మనం ఏమడుగుతాం తెలుసా? ఇంకా అద్భుతం చేయనాయనా, ఇంకా ఆ అద్భుతం చేయనాయనా అంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఈ అద్భుతాన్ని ఆలోచన చేస్తానంటే అండి, ఏమండి, ఈ అద్భుతాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ ఆశ్చర్యకార్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే అసలునండి ఏమండి ఈ బ్రతుకు అద్భుతంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత గొప్పగా ఈ మహాదేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఈ లోకంలో ఎవరైనా పుట్టాలంటే గొప్పవాళ్ళు ఎక్కడ పుడతారు? రాజకోటల్లో పుడతారు కదా. రాజు అంతఃపురంలో పుట్టేవాళ్ళు రాకుమారుడు అంటారు. అవునండి. కానీ యేసునాథుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? ఆయన రాకుమారుడుగా ఉండటం కొరకు కాదు, మిమ్మల్ని నన్ను రాకుమారుడుగా చేయడానికి ఆయన పశువు పాకను ఎంచుకుని పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పశువుల తట్టులో ఆయన పసిపాలుడుగా జన్మించాడు. ఎందుకో తెలుసా? ఆయన రాకుమారుడిగా ఉండడానికి కాదు, నిన్ను నన్ను రాకుమారులుగా చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వధువు సంఘానంతటిని రాకుమారులుగా చేసి ఆయన రాబోతున్నాడు. మళ్ళా రెండో మారు వరుడయ్యండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వరుడు వచ్చి ఈ వధువు అయినటువంటి ఈ పెండి సంఘమును ఆయన ఎత్తుకుని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రణాళిక అద్భుతం అండి. ఆయన ప్రణాళిక అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే చాలామంది అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకోవటం ఏదో అది మతం అనుకుంటారు. కాదండి, మతం ఎప్పుడు మనిషిని మార్చదో. మతం కాదు అసలు ఇది. ఎక్కడ బైబిల్లో మతం అని చెప్పలేదు. ఇదేంటో తెలుసా?
మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మార్గం తెలుసా? తప్పిపోయిన వాడు మళ్ళా సరైన త్రోవలో నడిచే మార్గం, జీవ మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ జీవ మార్గాన్ని చూపించటానికి, పాపినైన మనిషిని పరిశుద్ధుని చేయడానికి పరిశుద్ధుడైన దేవుడు అవండి మానవ రూపిగా ఈ లోకానికి వచ్చిన పర్వదినం అండి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతటి గొప్ప కృపను మన జీవితాల్లో ఆయన చూపిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మరో చోట ఉంటుంది, ఏమనంటే తెలుసా? చూడండి, ఇదే వాక్య భాగాల్లో ముందుకు వెళదాం. నశించిన దానిని ఎలాగంట ఆయన వెదికి రక్షించటానికి. ఎలా రక్షించాడంట? మనం వెతకటం కాదండి, ఆయనే మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బ్రతుకి వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఇంట్లో కూర్చుని చచ్చిపోవాలి, ఇంక నేను బతకూడదు అనుకున్నప్పుడు ఈ మహాదేవుడు మా ఇంటిలోకి, మా బెడ్రూమ్లోకి, నేను ఏడుస్తున్న నా స్థలములోకి వచ్చి నన్ను దర్శించాడు, నన్ను వెతుక్కుంటూ వచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న మీరు అందరినీ కూడా ఏదో మనం గొప్పవాళ్ళమని వెతుక్కుంటూ వెళ్ళలేదండి. ఆయనే మన దగ్గరికి పని కట్టుకుని వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిపోతున్నామని మనల్ని వెతికి రక్షించడానికి. ఎందుకు వెతికాడు? రక్షించటానికి. నశించుతున్న వారిని వెతికి రక్షించటానికి. నీకు ఆయన ఎవరో తెలియక ముందే నిన్ను రక్షించటానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆయన కుమారుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు భక్తిని చేస్తున్న మనం, యేసు మార్గాన్ని వెంబడిస్తున్న మనం గొప్పవారమని కాదండి, ఇది దేవుని కృప మహదైశ్వర్యం. హల్లెలూయా. ఇది దేవుని కృప మహదైశ్వర్యం, కృపా బాహుళ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఎంతోమందినండి, మీకు బాగా తెలుసు కదా, పుట్టైన ఎవరు? కొంచెం హింతిస్తే మీరు భలే చెప్పేస్తారు కదా. లూకా సువార్తలో ఉంటుంది, 19వ అధ్యాయంలో ఉంటుంది, 1-9 వచనాలు. రాసుకునేవారు రాసుకోవచ్చు. ఏమండి, అక్కడ ఉంటుంది జక్కయ్య గురించి ఉంటుంది. ఏమనంటే ఆయన ఉన్న స్థితి ఏంటో తెలుసండి. మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు వినుంటారు, చదువుంటారు. యవనస్తులు ఎక్కడికి వెళ్ళకూడదు. జక్కయ్య ఏమండి ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే, అప్పుడు రోమా ప్రభుత్వం యొక్క వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసే బిల్ కలెక్టర్గా ఉన్నాడు. రూపాయి వసూలు చేయమంటే ఈయన 10 రూపాయలు వసూలు చేసేవాడు. మిగిలిన 9 రూపాయలు ఎక్కడికి? ఈయన సంచిలోకి. అట్లా వేసుకుంటూ ఉంటే ప్రజలందరూ కూడా ఈయన వస్తూ ఉంటే వచ్చేట బాబని తిట్టుకునేవారు. అతనంటే అసలు ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే అన్యాయంగా పన్ను కట్టించుకునేవాడు కనుక అందరూ అతన్ని కొంచెం నీచంగాను, అసహ్యంగాను, ఇష్టం లేని చూసినప్పుడు ఎలా చూస్తాం మనం? ఇష్టం లేనప్పుడు చూసే చూపులు వేరు తెలుసా, ఇష్టమైనప్పుడు చూసే చూపులు వేరు. అవునా కదా? అట్లాగూ ఆ విషపు చూపుతోనూ, అసహ్యమైన చూపుతోనూ గౌరవం లేనటువంటి పరిస్థితి జక్కయ్య గారిది. అయినా కూడా ఆయనకి అది ఏం అర్థం కావట్లేదండి. నన్ను ఎంతమంది అసహించుకుంటున్నారు కదా, ఇంతమందికి నేను ఇలా ఉన్నాను కదా, ఎందుకు వచ్చింది జీవితం అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. ఆయన ఆలోచన అంతా ఏంటో తెలుసా? ఆయన జోబు నిండితే ఆయన మనసు నెమ్మదిగా ఉంటుంది. కొంతమంది చిన్నప్పుడు అనేవారు ఏమని తెలుసా, ఆయన గల్లాపెట్టి నిండితేనంట ఆయన సుఖంగా నిద్రాడద్దంట. గల్లాపెట్టి అని తెలుసు కదా. అట్లాగూ ఆ జక్కయ్య గారికి ఏంటంటే ఆయన జోబు నిండాలి. అప్పుడే ఎవరు ఎలా ఉన్నా, ఎవరేమన్నా, ఎలా చూసినా, గౌరవం ఉన్నా గౌరవం లేకపోయినా, ఎలాగన్నా పర్వాలేదు, నాకేం కావాలి? సొమ్ము కావాలి. అంటే అసలు నేను చేస్తున్నది తప్పు, నా బ్రతుకు ఎట్లా, ఎందుకు అని ఒక ఆలోచన అంటూ అతనికి లేదు. కానీ ప్రజలు మాత్రం ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారో.
అన్యాయస్తులైనటువంటి జక్కయ్య గారికి. ఈయన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య వచ్చే త్రోవలో ఎవరు అవకాశం, మంచోళ్ళకి అంకు రండి అని అవకాశం ఇస్తాం, అవునా కదా? వస్తున్నారు పక్కుండండి ఆయన అని అంటాం. ఈయన చెడ్డోడు కదా పాపం, ఈయన వెళ్ళి యేసయ్యని చూద్దాం అనుకుని ఎవరో అవకాశం కూడా ఇచ్చుండ్రేమో అనుకుంటున్నాను నేను. అంతేనండి, చెడ్డోళ్ళకి అవకాశం ఇస్తామా? ఇవ్వం కదా. అలా అందరూ వెనకబెట్టేశారు మనవాడు. నువ్వు ఇక్కడికి రావడానికి నువ్వు తగవయ్యా బాబు, యేసు దగ్గరికి నువ్వెందుకు అని చెప్పి అందరూ అతను వెనక నెట్టేశారు. ఇతను ఏం చేశాడంటే ఆ మార్గంగా వస్తాడు కదా అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే ఆ చెట్టు కింద దగ్గరకు వచ్చి, యేసయ్యా చెక్కయ్యా త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదే, దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్యను వెతుక్కుంటూ ఎవరు వెళ్ళారండి? యేసయ్య వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట విని టకటకా దిగి వచ్చాడు, యేసు స్వరాన్ని విన్నాడు, యేసు మాటను విన్నాడు, వెంటనే అంటాడు, యేసయ్యా నేను అన్యాయంగా 4 అంతలు వేసి ఇచ్చేస్తాను నాయన, నాకు వద్దు నాయన. ఒకప్పుడు అసలు ఎంత తెలిసిందా ఈయనకి? ఎంత తెలిసిందా? అందుకనే దేవుడికి ఒక గొప్ప పేరుంది, ఏమో తెలుసా? వెలుగై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు దగ్గరికి వస్తేనే మన జీవితం ఎలా ఉందో మనకు అర్థమవుద్ది. పాపంలోనే చీకట్లోనే ఉంటే చీకట్లో ఎలా అర్థమవుద్ది మనకి? చీకట్లో మనకి ఏం కనపడుతుందండి? చీకట్లో ఏం కనపడుతుందా మనకి? మనం ఎలా ఉన్నామో కనపడతా చీకట్లో. ఎక్కడ తేడాపాడాలు ఉన్నాయో కనపడతాయా చీకట్లో అండి? కనపడవండి. వెలుగై ఉన్న యేసయ్య పిలుస్తూ ఉంటే ఆయన కిందకి దిగొచ్చి యేసుని చూడగానే అప్పుడు తెరుచుకున్న ఆయన కళ్ళు. ఆ వెలుగై ఉన్న యేసుని చూచినప్పుడు ఆయన జీవితం కనబడుతుంది. అయ్యో నేను పాపినయ్యా, అన్యాయంగా డబ్బులు వసూలు చేశానయ్యా, అయ్యా నువ్వు రా యేసయ్యా, నేను 4 అంతలు ఇచ్చేస్తాను యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, ఈ వెలుగు నా దగ్గర నుంచి ఎప్పుడు తీసేకేసయ్యా, ఈ వెలుగు నాకు ఎప్పుడు కావాలేసయ్యా, ఈ వెలుగులోనే నా జీవితం వెళ్ళాలేసయ్యా అని ప్రాకులాడాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు వచ్చినప్పుడు ఏమండి చీకటి ఏమైపోతుందో తెలుసా? చీకటి ఏమైపోద్ది? చీకటిగా ఉన్నప్పుడు ఒక లైట్ వేసామనుకోండి, చీకటి ఏమైపోద్ది? పరారైపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జక్కయ్యలో ఉన్న చీకటి అంతను యేసయ్య మాటతోనే, యేసయ్యను చూడగానే ఆ చీకటి అంతా ఏమైపోయింది? ఇప్పుడు నేను ఉండను బాబు, ఇక్కడ నాకు స్థానం లేదు, ఇంకా వెలుగు వచ్చేసింది. చీకటి అంటుంది నాకు స్థానం లేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోద్దంట? నేను వెళ్ళిపోతాను, ఇక్కడ నాకు వెలుగు వచ్చింది అని జక్కయ్యలో ఉన్నటువంటి అప్పుడు వరకు స్పృహలో లేడు, అసలు మానవత్వం లేదు, అప్పటి వరకు మంచితనం లేదు, చేస్తే చెడా మంచా విజ్ఞత లేదు, క్రూరత్వం కలిగి మూర్ఖత్వం కలిగి డబ్బే దేవుడు అనుకుంటూ బతికిన వాడండి. కానీ యేసయ్య వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు, వెలుగై ఉన్న యేసయ్య వెళ్ళినప్పుడు అవండి జీవితం మారిపోయింది. ఒకప్పుడు ఆ చీకటే దైవం అనుకున్నాడు, ఇప్పుడు నిజమైన దైవం కళ్ళ ముందు నిలబడతా ఉంటే, నిజమైన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు కళ్ళ ముందు నిలబడతా ఉంటే ప్రాకులాడుతూ ఏమండి యేసయ్య అంటూ ఏమండి సాష్టాంగ నమస్కారం చేస్తూ, నన్ను విడిచిపోవద్దు యేసయ్య, నన్ను విడిచిపోవద్దు, నువ్వు విడిచి వెళితే నాకు బ్రతుకులేదు యేసయ్య, నీతోనే నేను ఉంటానయ్యా అన్నట్లుగా ఆయన ప్రాకులాడిన విధానం అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన వెంటనే ఆయనలోని చీకటంతా పరారు, అడ్రస్ లేకుండా పోయిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య మీ జీవితానికి వస్తే మీలో ఉన్న ప్రతి చీకటి కూడా ఏమైపోవాలి తెలుసా? ఏమైపోవాలి? పరారైపోవాలి. దేవునికి స్తోత్రం. విడిచి పారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు జక్కయ్య జీవితాన్ని అందుకు అక్కడితో వదిలేడా యేసయ్య, నీ ఇంటికి వస్తానయ్యా అని. జక్కయ్యతో పాటు ఇవి ఆయన అనుకున్నాడు. చాలామంది అండి, నేను రక్షించబడ్డాను కదండి సరిపోద్దులేండి, మా పిల్లలకి అప్పుడే వద్దండి, మా పిల్లలకండి ఇంకా టైం ఉందండి, మా పిల్లలకి ఇంకా
టైం ఉందండి. అప్పుడండి మా పిల్లలకి మేము వచ్చినాం కదండి, మా మిస్సెస్ వస్తున్నారు కదా, నాకు ఇంకా కొంచెం టైం ఉందండి అంటారు. నేను అంటాను కదా, వాళ్ళకి నిజమైన వెలుగేంటో తెలియట్లేదు. ఇంకా వాళ్ళ జీవితం ఎక్కడ ఉందో తెలుసా? నిజమైన యేసు దగ్గరికి వస్తే నాకు కలిగిన ఈ వెలుగు, నాకు కలిగినటువంటి ఈ మార్పు, నాకు కలిగినటువంటి ఈ కనువిప్పు, నాకు కలిగినటువంటి ఈ ఆత్మనేత్రాలు తెరవబడ్డం, నాకు కలిగిన ఈ భాగ్యం, నాకు కలిగిన ఈ సంతోషం, నేను చూసిన ఈ గొప్ప వెలుగు నా బిడ్డడు కూడా చూడాలి, నా భార్య కూడా చూడాలి, నా భర్త కూడా చూడాలి, నా మనవలు కూడా చూడాలని అసలు జక్కయ్యండి ఇంటికి తీసుకెళ్ళాడండి బాబు. యేసయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక్కడే తిని తృప్తి పొందుతాం కాదు, నాతో పాటు నా ఇంటి వారును ఈ వెలుగును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది జక్కయ్య. ఎలా ఉందో తెలుసు ఇప్పుడు జక్కయ్య పని? ఎలా ఉందో తెలుసా? ఆ వెలుగై ఉన్న దేవుడు ముందు నిలబడి నాట్యం ఆడేస్తున్నాడు. మనసు తేలికైపోయిందండి. ఆనందమే ఆనందం. యేసయ్య, ఈ ఆనందం ఉంటే చాలు, నేను బతికేస్తాను. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు నన్ను బతికించలేదు యేసయ్య, ఈ ఆనందం నన్ను బతికిస్తుంది యేసయ్య. డబ్బు కాదు నన్ను బతికించేది యేసయ్య, ఈ ఆనందం నాయన. ఈరోజు దేవుడు ఆ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో అనుకుంటున్నాం చాలామంది ఏమన్నా తెలుసా, తాగుతూ అనుకుంటున్నాం, ఈ తాగుడు నాకు ఆనందం అనుకుంటున్నాం. సిగరెట్ కాలుస్తూ అనుకుంటున్నారు, ఈ సిగరెట్ నాకు ఆనందం అనుకుంటున్నారు. ఇంకో పాపం చేస్తూ అనుకుంటున్నారు, ఇది నాకు ఆనందం అనుకుంటున్నారు. అది చీకటి. నిజమైన ఆనందం యేసులో ఉంది. నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తే, ఏమంటే నిజమైన వెలుగైన యేసు నువ్వు విశ్వసించి హృదయంలో చేర్చుకుంటే, ఏమంటే చీకటి నేను వీడి పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది కాదండి నిజమైన ఆనందం. నిజమైన ఆనందం అది కాదు. ఏదో తెలుసా? యేసయ్యను హత్తుకుని ఉండడం నిజమైన ఆనందం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏంటంటే ఆ ఉదాహరణ, ఒక చిన్న బాబు తప్పిపోయాడు. అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. అమ్మ, అత్త, తాత అంటున్నాడు. 3 years 4 years అనుకోండి. పోని తప్పిపోయాడు పాపం. తప్పిపోతే దారి తప్పి ఏడుస్తున్నాడు పక్కన నుంచుని. ఒక పెద్ద ఆయన చూసి జాలిపడి చీకటి పడిపోయింది పాపం. చీకట్లో చంటోడు ఏడుస్తున్నాడు. ఎవరు బిడ్డ అని తీసుకెళ్ళి, సరే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి అబ్బాయి ఎవరన్నా అడిగితే చెప్పండి, నేను తీసుకెళ్తున్నానని చెప్పి అడ్రస్ చెప్పి ఆ బిడ్డను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏడుస్తున్నాడు. అమ్మ అమ్మ అంటూ 2 కాళ్ళు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆయన ఏం చేశాడంటే, చిన్నపిల్లకి ఏడితే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఒకప్పుడైతే పంచదార బెల్లం ముక్క ఇచ్చేవారు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం? చాక్లెట్లు ఇస్తున్నాం కదా, ఇస్తున్నామా? అలాగా ఆయన కూడా పెద్ద ఆయన ఏం చేశాడంటే, చాక్లెట్ ఇచ్చి ఏడు పాపిచ్చాడు కోసేపు. ఆ చాక్లెట్ పర్ర నవ్వులేసి తినేసాడు. అయిపోయింది. చాక్లెట్ అయిపోగానే మళ్ళీ ఏడుతున్నాడు అమ్మ అమ్మ అని. మళ్ళీ ఏంట్రా బాబు మళ్ళీ ఏడుతున్నాడని పక్కనే ఐస్ క్రీము, ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ అని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చాడు. శుభ్రంగా జుర్రేసాడు, ఐస్ క్రీమ్ తినేసాడు. అయిపోయాక మళ్ళీ అమ్మ అమ్మ అంటున్నాడు. ఇదేంటి అని చెప్పి సరే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాడ బట్టలు ఉంటే తీసుకొచ్చి ఆ కొత్త బట్టలు వేసుకో అంటే వేసుకున్నాడు. ఆ వేసుకున్నంతసేపు వేసుకున్న తర్వాత బాగున్నాయి అన్నాడు. అని మళ్ళీ అంటాడు అమ్మ అమ్మ అని మళ్ళీ ఆడవడం మొదలెట్టాడు. ఓరు బాబాయ్ నేను ఊరుకోబెట్టలేకపోతున్నాను. మొత్తానికి ఇలాగ వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ని ఎత్తుక్కుని మొత్తానికి అక్కడ చెప్పారు. మొత్తానికి మా అబ్బాయి తప్పిపోయాడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటింటా వీధి తిరుగుతారు కదా, ఎక్కడ తప్పిపోయాడో. మొత్తానికి అడ్రస్ కనుక్కుని వచ్చారు. వచ్చిన తర్వాత డోర్ తడుతున్నారు. ఏమండి, డోర్ తీయగానే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని చూసి అమ్మ అని గట్టిగా కౌగులించుకుని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ పెద్ద ఆయన, ఒరే నీకు చాక్లెట్ ఇస్తాను రారా అంటే, నాకు చాక్లెట్ వద్దు, మా అమ్మే కావాలి నాకు అంటున్నాడు. అరే నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను రారా అంటే, నాకు ఐస్ క్రీమ్ వద్దు, నాకు అమ్మే కావాలంటున్నాడు. అలాగూ ఆ చండిపెట్టి చివరికి వాళ్ళ అమ్మ నాన్న కూడా బిడ్డ తీసుకుని వెళ్ళిపోయారు. దీన్ని ఎందుకు చెప్పాను తెలుసా? మనం పిల్లలం దారి తప్పేమన్నామే,
దారి తప్పిన వాళ్ళం, మనం తప్పిపోయిన వాళ్ళం. నీతి నుంచి, పరిశుద్ధత నుంచి, దేవుని సహవాసం నుంచి తప్పిపోయినటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, తప్పిపోయినాం మనం. ఎక్కడి నుంచి అంటే యేసయ్య దగ్గర నుంచి తప్పిపోయాం. వాళ్ళు ఎక్కడి నుంచి తప్పిపోయారు తెలుసా? ఏదేను తోట నుంచి తప్పిపోయారు. ఇంకెక్కడి నుంచి తప్పిపోయారు? యేసుతో సహవాసం నుంచి తప్పిపోయారు. తప్పిపోయారా ఆదాము అవ్వలు? అలాగే మనం కూడా తప్పిపోయి ఉన్నాం. తప్పిపోయిన మనకి ఈ లోకం మత్తు చూపిస్తుంది, మత్తు పానీయాలు. ఆ మత్తు తాగినంతసేపు బాగానే ఉంటున్నారు. అది దిగిపోయిన తర్వాత మళ్ళా బరువుగా భారంగా ఉంది బతుకు, వేదనగా ఉంది జీవితం. లేకపోతే ఇంకోటి ఏదో కాలుస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాడు. చేసినంతసేపు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి, తిన్నంతసేపు పిల్లడికి బాగుంది అనిపించింది. అయిపోయిన వెంటనే ఏం గుర్తొచ్చేసింది? ఆమె గుర్తొచ్చేస్తుంది. ఈ లోకంలో చాలామందికి డబ్బు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానండి, డబ్బు చాక్లెట్ లాంటిది, అంతే. మన అవసరం తీర్చబడడం వరకే తప్ప మనకి శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. కొంతమందికి పదవి ఉంటే బాగుంటుంది అనుకుంటాం, పదవి కూడా అంతే. మనకేదో కొంతకాలం 5 సంవత్సరాలు కొంచెం అధికారాన్ని ఇవ్వగలనే కానీ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. కొంతమంది అనుకుంటారు తాగితే బాగుండు అనుకుంటారు. నీ జోబు ఖాళీ అవటం తప్ప, నీ ఒంట్లో ఉన్న అవయవాలు పాడైపోతాం తప్ప శాశ్వత ఆనందం దాంట్లో నీకు రాదు. అంతవరకు ఎందుకండి? సిగరెట్ కాలుస్తారు చాలామంది. దాని మీద ఏం రాసి ఉంటుంది తెలుసా? ఏం రాసి ఉంటుంది? హానికరం అని రాసి ఉంటుంది కదా, క్యాన్సర్ కారణం అని రాసి ఉంటుంది. అయినా కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ మీరు అనుకుంటున్నారు అది నాకు ఆనందం ఇస్తుందని. కాదండి, అది మిమ్మల్ని లోపల కాల్ చేస్తుంది. ఆ ఆనందం మీకు శాశ్వత కాలం ఉండేది కాదు. కానీ యేసు ఆ పిల్లవాడికి ఆ చాక్లెట్, ఐస్ క్రీమ్, కొత్త బట్టలు ఎలాంటివో అలాంటివే తప్ప అమ్మ లాంటిది మాత్రం కాదు. మనకెవరు కావాలో తెలుసా? యేసు కావాలి. యేసును పట్టుకుంటే ఏమండి కలిగే ఆనందం, కలిగే తృప్తి, కలిగే సంతోషం అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనందం మన బ్రతుకు కాలమంతా, మన బ్రతుకు కాలమే కదండి, మనం పరలోకం వెళ్ళా కూడా ఆనందమే. అందుకో పాట ఉంది కదా, నాకు చాలా ఇష్టమైన పాట. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. చిక్కు చింత లేదు నా బ్రతుకుల్లో, చింత లేదు నా బ్రతుకులో, యేసే సర్వం నా మదిలో. నా ప్రాణం నా దేహం, నా ప్రాణం నా దేహం నా ప్రభుకే అంకితం, నా ప్రభుకే అంకితం. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. మన యేసుతో జీవితం, మన క్రీస్తుతో పయనం. హల్లెలూయా. ఎలా ఉంటుందో తెలుసా? చీకు చింత లేదు. ఎప్పుడో తెలుసా? నీ మదిలోనికి యేసయ్యను ఆహ్వానిస్తే, నీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానిస్తే ఏముండదు? చీకు చింత లేదు. ఎలా ఉంటుందో తెలుసా? ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, పరవశమే పరవశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆనందాన్ని లోకంలో ఏది కూడా మనకి ఇవ్వలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రిస్మస్ 2024 సంవత్సరాల క్రితం మానుష్య రూపుగా, మానవ కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్న వారిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఆయన
ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, మరొకసారి నాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి ఆ గొప్ప అద్భుతమైన దాన్నే మనం ఏమంటామంటే క్రిస్మస్ అంటాం. మరి ఈ మనుష్య కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి, ఈ నజరేయుడు అనేటువంటి యేసును మీ హృదయంలోకి ఆ రోజు జక్కయ్య చేర్చుకున్నట్లు చేర్చుకున్నారా? జక్కయ్య చేర్చుకున్నట్లు చేర్చుకున్నారా? చేర్చుకోండి. మీ జీవితాల్లో ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆనందం, ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఏది మనకి ఇవ్వలేనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఈ దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కలిగిన చిన్న అనుభవం చెప్పేసి నేను ముగించేస్తాను. ఈ సేవ చేయాలన్నప్పుడు మేము వైజాగ్లో ఉంటున్నప్పుడు మా పనులు మేము చేసుకుంటూ పాస్టర్ గారు ఏదో కొంచెం అక్కడ సేవలు సహకరిస్తూ అన్నప్పుడు ఇంట్లో ఉండండి, అన్నీ ఉన్నాయి నాకు ఇంట్లో, లేదంటే ఏం లేదు. చక్కగా పనమ్మాయి వచ్చి పని చేసి వెళ్ళి చక్కగా అన్నీ ఆ మంచి వైజాగ్లో మంచి డబుల్ బెడ్రూమ్ అప్పట్లో మంచి ఇంట్లో ఉన్నాము, ఏ లోటు లేదు, చక్కగా వెళ్ళిపోతుంది జీవితం. కానీ ఏ రోజు నాకు ఆనందం లేదు మనసులో. ఎందుకో తెలుసా? నువ్వు పిలిచావు, నీ సేవ చేయకుండా ఈ సుఖం, ఆ సుఖం నాకు ఆనందం ఇవ్వలేకపోయింది. శనివారం వస్తే పాస్టర్ గారు ఏదో ఒక బీచ్కి తీసుకెళ్ళేవారు. ఎన్నో బీచ్లు ఉన్నాయి కదా, చాలా బీచ్లు తీసుకెళ్ళేవారు. అయినా సరే మనసు ఎలా ఉండేది తెలుసా? ఎంత వేదనతో ఉండేదో. సంతోషం అనేది ఉండేది కాదు, సంతోషం అనేది ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే అవన్నీ విడిచి నీ ఇష్టం నాయనా, నువ్వేం చేస్తావో చెయ్యంటూ సేవలు అడుగు పెట్టామో ఆనందమే ఆనందం. ఈరోజు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, వాటిల్లో కూడా ఆనందించే మహద్భాగ్యాన్ని మహాదేవుడు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేని బట్టో తెలిసి ఆనందం, దేని బట్టో తెలుసా? ఈ మహాదేవుని బట్టే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే చెప్తున్నాను, ఈ మహాదేవుని ఏమండి, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, క్రిస్మస్ అంటే ఇంకోటి ఏదో చేయడం, మంచిది వేసుకోండి, ఎందుకంటే వేసుకోవద్దని చెప్పడు, కానీ అక్కడికే పరిమితం చెయ్యొద్దు. మీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించండి, మీ జీవితంలోకి యేసయ్యను ఆహ్వానించండి. ఆ రోజు జక్కే జీవితంలో ఆహ్వానించినట్లు, ఆ రోజు సమరయ స్త్రీ జీవితంలోకి ఆహ్వానించినట్లు, ఆ రోజు వ్యభిచారి అయిన వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ జీవితంలో ఆహ్వానింపబడినట్లు ఈ యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు. ప్రతి ఒక్కరూ ఏవండి, యేసయ్య నా హృదయంలోకి రానాయన, నా జీవితం ఇదిగో ఇలా ఉంది. ఎలా ఉందో ఈ జీవితం మనకే తెలుసు, మన ముందోళ్ళకి తెలియదు, మనం చూస్తున్న వాళ్ళకి తెలియదు. నువ్వు ఎలా ఉన్నావు అన్నది, నేను ఎలా ఉన్నది అన్నదే నాకే తెలుసు కదా. నువ్వేమై ఉన్నావో దేవుడి దగ్గర ఒప్పుకుంటే కనుక దాన్ని విడిచిపెట్టే ఆత్మశక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ క్రిస్మస్ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకలు అనుకున్నారు ఎక్కడెక్కడో ఆనందం వెతుకుతున్నారు, ఎక్కడెక్కడ లేని ఆనందం, యేసులో శాశ్వత ఆనందాన్ని, సంతోషాన్ని ఈ దేవుడు మహాదేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించి మనిషి కుమారుడుగా వచ్చిన మహాదేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇంకను ఎవరైనా మారు మనసు పొందకుండా యేసును హృదయపూర్వకంగా విశ్వసించకుండా ఉన్నట్లయితే, విశ్వసించండి, ఇంకా మార్పు లేకుండా ఉన్నట్లయితే మీ నిజ స్థితిని ఒప్పుకోండి. విడిచిపెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు, మీ జీవితాన్ని నవీనంగా కొత్తగా మలుస్తాడు. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని దేవుడి క్రిస్మస్ పర్వదినాన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు. ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ మాటల కొరకు వందనాలు నాయనా. ఇదిగో ఈ మాటలు ప్రతి ఒక్కరిలో కార్యం చేసినట్లుగా నువ్వు బలపరచండి, నూరంతలుగా ఆయన ఫలాన్ని చూచినట్లుగా నీ కార్యం జరిగించమని ఇది వీక్షిస్తున్నవారు, ఇక్కడ ఆరాధనలో ఉన్నవారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఈ మాటలు హత్తుకుని మార్పు చెంది నీ బిడ్డలుగా ముద్ర వేయబడినట్లు కృప చూపించమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.